వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ ఫారెన్ లిక్కర్ పట్టివేత, 22 లక్షల విలువ గల మద్యం, నగదు, కారు స్వాధీనం. 5గురుపై కేసు నమోదు. 2 వ్యక్తుల అరెస్ట్. 233 బాటిల్స్ ఫారెన్ లిక్కర్ సీజ్. బషీర్బాగ్ కేఫ్ బహార్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన ఫారెన్ లిక్కర్ బాటిళ్లను హైదరాబాద్ ఎన్ఫోర్స్ బి టీం పట్టుకున్నారు. 174.5 లీటర్ల మద్యం, 233 ఫారెన్ మద్యం బాటిళ్లలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బి టీం సిఐ చంద్రశేఖర్ గౌడ్ టీం పట్టుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ తెలంగాణ మద్యం ధరల ప్రకారం 9,68,150 రూపాయలు విలువ ఉంటుందని అంచనా. మద్యం బాటిళ్లతో పాటు ఒక కారును, 35,000 రూపాయల నగదును, 2 సెల్ ఫోన్లను, 2 వ్యక్తులను అరెస్టు చేశారు. హరీష్ కుమార్ ఇర్వానీ అనే వ్యక్తి గతంలో మద్యం వ్యాపారిగా కొనసాగారు. గత టెండర్స్లో మద్యం దుకాణం రాకపోవడంతో తనకున్నటువంటి టాటా వాటర్ గోదాంలో ఢిల్లీ నుంచి ఫారెన్ లిక్కర్స్ తెప్పిస్తూ బాటిల్పై ₹1,500 నుంచి 2,000 రూపాయలు లాభాలను ఆర్జిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో దోమల్గూడకు చెందిన ప్రధాన నిందితుడు హరికుమార్ ఇర్వానీ, సికింద్రాబాద్కు చెందిన విలియమ్స్ జోసెఫ్లను అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందినటువంటి మద్యం వ్యాపారులు దీపక్, ధర్మభట్టి, సునీల్పై కూడా కేసులు నమోదు చేశారు. ఫారెన్ లిక్కర్, మద్యం బాటిళ్లను, 2 వ్యక్తులను, కారును, నగదును అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కేఏబి శాస్త్రి, ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, సిఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఈరోజు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు సిబ్బంది నారాయణగూడ సమీపంలో హైదరాగూడ ప్రాంతంలో హరీష్ కుమార్ ఇర్వానీ అనేటువంటి వ్యక్తి సంబంధించినటువంటి స్థలాన్ని తనిఖీ చేయగా అక్కడ మనకు ఢిల్లీ మరియు హర్యానా రాష్ట్రాలకు చెందినటువంటి విదేశీ మద్యం లభ్యమైంది. 233 బాటిళ్ల ఖరీదైన విదేశీ మద్యం లభ్యం కావడం జరిగింది. ఈ హరీష్ కుమార్ అనేటువంటి వాడు ఇంతకుముందు మనకు ఏ4 మద్యం దుకాణం కూడా నడిపినటువంటి సందర్భం ఉంది. తను ఆ అనుభవంతో ఇప్పుడు తనకి షాపు రాలేదు. ఆ కారణంగా ఢిల్లీ మరియు మా హర్యానా రాష్ట్రాల నుంచి దీపక్ మరియు బిట్టు అనేటువంటి 2 వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఫోన్పే ద్వారా ఇక్కడి నుంచి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి లారీల ద్వారా, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ద్వారా ఇక్కడికి ఖరీదైన మద్యం బాటిల్ని సరఫరా చేస్తే ఆరాంఘర్ చౌరస్తా ప్రాంతంలోని వాటిని తీసుకొని నగరంలో వివిధ వ్యక్తులకు సరఫరా చేస్తున్నాడు. ఈ పట్టుబడినటువంటి మద్యం అంతా కూడా చాలా ఖరీదైన విదేశీ మద్యం, రాయల్ సెల్యూట్, శివాస్ రిగల్, బ్లాక్ లెగూడ్ తదితర మద్యం బాటిల్ ఉన్నాయి. వీటన్నిటి విలువ కూడా సుమారు 16 లక్షల వరకు ఉంటుంది. తర్వాత ఈ మద్యంను సరఫరా చేస్తుండగా ఈ హరీష్ కుమార్ దగ్గర నుంచి ఒక బెలెనో కారును, దానిలో కూడా కొంత మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నిటి విలువ కూడా లెక్కిస్తే సుమారు 22 లక్షల వరకు ఉంటుంది. ఈ విధంగా గవర్నమెంట్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి వీళ్ళను ఇన్ఫర్మేషన్ తీసుకొని కేసు డిటెక్ట్ చేసినటువంటి అధికారులను అభినందిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నా కూడా డిపార్ట్మెంట్కు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాం.